హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, పోలీస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 1200. టైం పీరియడ్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. రికార్డ్ అంటే క్యాలిక్యులేటెడ్, హాఫ్ ఇయర్లీ అన్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే హాఫ్ ఇయర్లీకి క్యాలిక్యులేట్ చేశారు. క్వశ్చన్లో ఏమడిగారు? డిఫరెన్స్ అడిగారు. దేనికి? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగారు. చూడండి, టైం పీరియడ్ ఎంత? 1 year. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? పర్సంటేజెస్ రాద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 10%. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం? హాఫ్ ఇయర్లీ. 1 yearకి ఎంత పర్సెంట్? 10%. హాఫ్ ఇయర్ అంటే టైం పీరియడ్ 1 year. 1 year అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 half years ఉంటాయి. 1 yearకి ఎంత పర్సెంట్? 10%. హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 5%. ఇలా 2 percentages ఉంటే సింగిల్ పర్సంటేజ్ కనుక్కునే దానికి షార్ట్ కట్ ఏమంటే డబుల్ స్క్వేర్. డి అంటే డబుల్, ఎస్ అంటే స్క్వేర్. ఆర్ వాల్యూ ఎంత? 5. 5కి డబుల్ ఎంత? 10. 5కి స్క్వేర్, ఎస్ అంటే స్క్వేర్. 5కి స్క్వేర్ అంటే 5 square అంటే 25. స్క్వేర్ చేశాక 2 decimals పెట్టాలి. స్క్వేర్ చేశాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 decimals. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 10.25%. క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగారు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే షార్ట్ కట్ వచ్చి డబుల్ స్క్వేర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ వచ్చింది? 10.25. డిఫరెన్స్ అంటే ఎంత పర్సెంట్? 0.25%. అన్ని పర్సంటేజెస్ దేంతో ఫైండ్ అవుట్ చేయాలా? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత? 1200. ప్రిన్సిపల్ వచ్చి 1200. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సల్? 2 zeros. నెక్స్ట్ 0.25 అంటే ఏమని రాయొచ్చు? 1/4. 4 3s. ఆన్సర్ ఎంత? 3 rupees. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000. ప్రిన్సిపల్ ఎంత? 30,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చారు? 4347. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? పీరియడ్ అంటే టైం పీరియడ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే టైం పీరియడ్ కనుక్కోవాలి. నెక్స్ట్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ ఇస్తాం, ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం. చూడండి, ప్రిన్సిపల్ ఎంత? 30,000. ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాం? 7%. ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాం? 7%. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ రాద్దాం. ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి. 2 yearsకి చెక్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి. టైం పీరియడ్ ఎంత? 2 years. నెక్స్ట్ ఏం చెక్ చేయాలా? 3 years 4 years. ఏ ఇయర్కి అయితే కరెక్ట్గా ఈ నెంబర్ మ్యాచ్ అవుతుందో అది టైం పీరియడ్. చూడండి, ఎంత పర్సెంట్? 7%. 7% 30,000. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros. 7 into 300 2100. సెకండ్ ఇయర్కి ఎంత? 2100. చూడండి, 4200. సపోజ్ 3 yearsకి వేసామనుకోండి, మళ్ళీ 2100 వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 6300. ఇక్కడ 4347 ఉంది, అంటే 3 years రాదు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఎంత? 2 years. ఆన్సర్ వచ్చి 2 years. ఇంకా డీప్గా కరెక్ట్గా చెప్పాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం.
ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 2100. దానికి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం కదా, 7% 2100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 21 into 7 అంటే 147. యాడ్ చేయండి. ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2100, సెకండ్ ఇయర్కి 2147. సెకండ్ ఇయర్కి 2247. 2100 147 అంటే 2247. యాడ్ చేస్తే 4347. కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. అంటే టైం పీరియడ్ ఎంత? 2 years. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. అట్ వాట్ రేట్ అంటే ఏం కనుక్కోవాలి మనం? ఆర్ వాల్యూ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎంతనిచ్చారు? 1200. ఇక్కడ అమౌంట్ ఇచ్చారు. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ అంటే అమౌంట్ ఎంతనిచ్చాడు? 1348.32 అని ఇచ్చాడు. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా కనుక్కుంటాం? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ అంటే 1348.32 మైనస్ ప్రిన్సిపల్ అంటే 1200. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 148.32 రూపీస్. తక్కువ టైంలో చెప్పాలంటే పర్సంటేజెస్ కనుక్కోండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటో కనుక్కుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 148.32. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 1200. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros క్యాన్సల్. 12 ones 12, 28, 12 twos 24, 43, 12 threes 36, 12 6. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్ వచ్చింది? 12.36% వచ్చింది. టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్ అన్నారు? 2 years. 2 years అంటే షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. 2 years అంటే షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. మీరే చెప్పండి, ఏ నెంబర్ని డబుల్ చేస్తే 12 వస్తుంది? 6. ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 36 వస్తుంది? 6. అంటే ఆర్ వాల్యూ ఎంత? 6. ఆర్ వాల్యూ 6 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే ఎలా చెప్తాం? డబుల్ స్క్వేర్. 6కి డబుల్ 12, 6 స్క్వేర్ 36, 12.36. ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? 6. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఇది షార్ట్ కట్ మెథడ్. ఇలా చేసామంటే తక్కువ టైంలో అయిపోతుంది. ద ప్రిన్సిపల్ దట్ అమౌంట్స్ టు అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ప్రిన్సిపల్ కనుక్కోవాలి. అమౌంట్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? అమౌంట్. చూడండి, అమౌంట్ ఈ ఫార్ములా ఏమి? P ఇంటూ 1 ప్లస్ R% హోల్ పవర్ n. n అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జనరల్గా మనం ఫార్ములా ఇలా రాస్తాం. P ఇంటూ 1 ప్లస్ R% R/100 హోల్ పవర్ n. 1/100 అంటే ఏమని రాయొచ్చు మనం? పర్సంటేజ్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంతని ఇచ్చాడు? 4913. ప్రిన్సిపల్ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. R% 1/4% అంటే 6.25%. అంటే ఏమని రాయొచ్చు మనం? 1/16 అని రాయొచ్చు. 6.25% అంటే ఏమని రాయొచ్చు మనం? 1/16. P ఇంటూ 1 ప్లస్ R% అంటే 1/16. n అంటే టైం పీరియడ్. టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్? 3 years. నెక్స్ట్ 4913 ప్రిన్సిపల్. 1 ప్లస్ 1/16 అంటే 17/16. క్యూబ్ అంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలా? 3 times. క్యూబ్ అంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలా? 3 times. నెక్స్ట్ 4913 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 17 క్యూబ్ అంటే ఎంత? 4913. 16 క్యూబ్ అంటే 4096. 4913 క్యాన్సర్. అంటే ప్రిన్సిపల్ ఎంత? 4096. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ద ప్రెజెంట్ వర్త్ ఆఫ్ ₹169 డ్యూ. అంటే ఇక్కడ డ్యూ అంటే అమౌంట్ ఎంతని ఇచ్చాడు? 169. నెక్స్ట్ టైం పీరియడ్ ఎంత? 2 years.
ఆర్ వాల్యూ ఎంత 4. చూడండి ప్రిన్సిపల్ అంటే 100% ఫిక్స్. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంట్? 100% ఫిక్స్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా చెప్పాలా? డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ 4. 4ని డబుల్ చేస్తే 8. 4ని స్క్వేర్ చేస్తే 16. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టాలి. ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 8.16. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 100 ప్లస్ 8.16 అంటే ఏమని రాయొచ్చు? 108.16. అమౌంట్ అంటే ఎంత పర్సెంట్? 108.16%. అన్ని పర్సంటేజెస్ దేంతో ఫైండ్ అవుట్ చేయాలి? మనం ప్రిన్సిపల్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? ప్రెజెంట్ వర్త్. ప్రెజెంట్ వర్త్ అంటే ఏం కనుక్కోవాలి మనం? ప్రిన్సిపల్ కనుక్కోవాలి. డ్యూ అంటే అమౌంట్. అమౌంట్ ఎంత? 169. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 108.16% ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 116. దీన్నే రివర్స్లో రాసి 13తో క్యాన్సిల్ చేయండి. 13 8s 104. 41 కదా. 13 3s 39. 13 2s 13 13s 13 13s. 13తో క్యాన్సిల్ చేయండి. 13 1s 13 6 78. ఎంత మిగులుతుంది? 5. 52. 13 4s. 13 4s ఎంత? 52. చూడండి 0.64. P ఈజ్ ఈక్వల్ టు 100. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ ఏమొస్తుంది? 100 వస్తుంది. అంటే P వాల్యూ ఎంత? 100 డివైడెడ్ బై 0.64. P వాల్యూ వచ్చి 100 డివైడెడ్ బై 0.64. చూడండి కింద 2 డెసిమల్స్ ఉంటే పైన ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్ వస్తాయి. డివైడెడ్ బై 64. క్యాన్సిల్ చేయండి. 64 1s 64. ఎంత మిగులుతుంది? 36. 360. నెక్స్ట్ 64 5s. 64 5s ఎంత? 320. అంటే 40 మిగులుతుంది. అంటే 400. 400 అంటే 64 6. అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? 156.25. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటే ఏం కనుక్కోవాలి మనం? టైం పీరియడ్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 800. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ అన్నారు. సెమీ అంటే హాఫ్. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? సమ్ ఆఫ్ మనీ బికమ్స్ అన్నారు. బికమ్స్ అంటే అమౌంట్. అమౌంట్ ఎంత ఇచ్చారు? 926.10. ఇక్కడ షో. సెమీ యాన్యువల్ అంటే హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్ హాఫ్ ఇయర్. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే టైం పీరియడ్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ ఇస్తా, ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తా. చూడండి 1 ఇయర్కి ఎంత పర్సెంట్? 10%. హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 5%. 1 ఇయర్కి 10% అయితే హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 5%. ప్రిన్సిపల్ ఎంత? 800. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఇద్దాం. 5% 800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 5 into 8 40. ఫస్ట్ హాఫ్ ఇయర్కి ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఎంత? 40. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుందాం. ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత? 926.1. ప్రిన్సిపల్ వచ్చి 800. సబ్ట్రాక్ట్ చేస్తే 126.1. నెక్స్ట్ హాఫ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది? 1 వస్తుంది. మీరు గమనిస్తే ఇక్కడ ఎంత ఉంది?
126 ఉంది ఇంట్రెస్ట్. అంటే 2 ఇయర్స్కి సరిపోదు. 2 హాఫ్ ఇయర్స్ అంటే ఎంత వచ్చింది ఇంట్రెస్ట్? 80 వచ్చింది. మనకు 120 రావాలి. అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ కావాలా? 3 హాఫ్ ఇయర్స్. 3 హాఫ్ ఇయర్స్ అంటే 1.5 ఇయర్. 3 హాఫ్ ఇయర్స్ అంటే 1.5 ఇయర్. ఇక్కడికే అర్థమైపోతుంది టైం పీరియడ్ ఎంత? 1.5 ఇయర్. లేదు ఇంకా డీప్గా చేసి ఆన్సర్ చెప్పాలంటే ఎలా చేయాలో చూడండి. ఇంతవరకు ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఇచ్చాం. ఫస్ట్ హాఫ్ ఇయర్కి, నెక్స్ట్ హాఫ్ ఇయర్కి, నెక్స్ట్ హాఫ్ ఇయర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసిస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 40. దానికి కూడా ఇంట్రెస్ట్ వేసేవాళ్ళు. హాఫ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? 5%. 5 into 4 200. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. అంటే ఎంత వస్తుంది? 2 రూపీస్. 2 రూపీస్ 3 టైమ్స్ వస్తుంది. ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇయర్లో ఉండే 40 రూపీస్కి సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 2 రూపీస్. ఫస్ట్ ఇయర్లో ఉండే 40 రూపీస్కి థర్డ్ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 2 రూపీస్. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఉండే 40 రూపీస్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 2 రూపీస్. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ 2 రూపీస్ వచ్చింది కదా, దీనికి కూడా ఇంట్రెస్ట్ వేసిస్తాం. 5% ఆఫ్ 2. 5 into 2 10. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్ కదా, అంటే 0.1. చూడండి టోటల్ యాడ్ చేసి ఎంత వస్తుంది? 126.1. కరెక్ట్గా వచ్చింది కదా. అంటే టైం పీరియడ్ ఎంత? 1.5 ఇయర్. ఇంత డీప్గా చేయాల్సిన పర్లేదు, రఫ్గా కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. టైం పీరియడ్ 1.5 ఇయర్. నెక్స్ట్ ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఫార్ 2 ఇయర్స్. టైం పీరియడ్ ఎంత? 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 1/2%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చాడు? 510 అని ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్ అట్ ద సేమ్ రేట్ ఫర్ ద సేమ్ పీరియడ్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కో. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 510. 2 పార్ట్స్ చేయండి. 510ని 2 పార్ట్స్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి. 255 255. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఇయర్కి ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది. కానీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. తక్కువ కాబట్టి 240 వేసుకోండి రౌండ్ ఫిగర్గా. ఇది జస్ట్ అడ్జస్ట్మెంట్. వర్కౌట్ అయితే ఆన్సర్ చెప్పేయచ్చు. 255. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఎక్కువ ఉంటుంది కదా. టోటల్ ఎంత? 510. ఫస్ట్ ఇయర్కి 240 అంటే సెకండ్ ఇయర్కి ఎంత వస్తుంది? 270 కదా. 240 ఒక 270 ఎంత? 510. సరిపోయిందా? నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12 1/2%. 12 1/2%. 12 1/2% అంటే ఏమని రాయొచ్చు? 1/8. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం కదా. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? 240. దానికి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇవ్వాలి. ఇంట్రెస్ట్ అంటే ఎంత? 12 1/2% అంటే 1/8. 1/8 ఆఫ్ 240 8 30s. కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా, అంటే మన గెస్ కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అన్న ఒకటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న ఒకటే. ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 240. అంటే ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 240. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఇయర్కి సేమ్గా ఉంటుంది కదా. ఫస్ట్ ఇయర్కి 240 అంటే సెకండ్ ఇయర్కి కూడా 240. 240 + 240 480. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 8th one. The compound interest on certain sum for 2 years.
క్వశ్చన్లో ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. క్వశ్చన్లో నెంబర్ ఏమని ఇచ్చాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫాస్ట్గా ఎలా రాయాలా? డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఎంత? 10. ఈ డబుల్ స్క్వేర్ ఎప్పుడు వాడాలా? 2 ఇయర్స్ ఉంటేనే వాడాలి. డబుల్ స్క్వేర్. 10ని డబుల్ చేస్తే 20, 10ని స్క్వేర్ చేస్తే 100, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 21%. ఎంతనిచ్చారు? 525. నెక్స్ట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం కనుక్కోవాలి మనం? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సేమ్ సమ్. సేమ్ సమ్ అంటే సేమ్ ప్రిన్సిపల్. ఫార్ ద డబుల్ ద టైం అంటే టైం పీరియడ్ ఏమైంది? డబుల్ అయింది. ఆర్ వాల్యూ ఏమైంది? హాఫ్ అయింది. ఇక్కడ డబుల్, ఇక్కడ హాఫ్ అయింది కాబట్టి 2 ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, టైం పీరియడ్ డబుల్ అంటే 4 ఇయర్స్. రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ హాఫ్ అన్నాడు కదా, ఇంత ముందుగా 10%, ఇప్పుడు ఎంత? 5%. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోవాలి. చూడండి, 1 ఇయర్కి ఎంత పర్సెంట్? 5%. ఇక్కడ ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. 4 ఇయర్స్కి ఎంత పర్సెంట్? 20%. క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటే రాసుకుంటాం. లెఫ్ట్ రైట్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. 21 ones, 21 twos, 42, 10 మిగులుతుంది కదా, 105, 21 5s. అంటే రిలేషన్ ఎంత ఉంది? 25. 1కి 25కి రిలేషన్ 25. అంటే ఇక్కడ కూడా రిలేషన్ ఎంత? 25. 20 into 25, 500. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 9th one. Simple interest. Simple interest on certain sum of money for 3 years at 8% per annum. చూడండి, ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 24%. అన్ని పర్సంటేజెస్ దేంతో ఫైండ్ అవుట్ చేయాలా? ప్రిన్సిపల్. 1 ఇయర్కి 8%, 3 ఇయర్స్కి ఎంత పర్సెంట్? 24%. ఈజ్ హాఫ్ అన్నారు, హాఫ్. నెక్స్ట్ ఏమన్నారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా చెప్పాలి మనం? డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ 10, 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100, స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 21%. అన్ని పర్సంటేజెస్ దేంతో ఫైండ్ అవుట్ చేయాలా? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత? 4000. సమ్ ప్లేస్డ్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం కనుక్కోవాలి మనం? ప్రిన్సిపల్ కనుక్కోవాలి. 2000. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సల్? 2 జీరోస్ క్యాన్సల్. నెక్స్ట్ 24% P is equal to 21 into 20. 21, 20. 4తో క్యాన్సిల్ చేయండి. 4 6, 4 5s, 3 2s, 3 7s, 35/2. ఇక్కడ చూడండి, 7 into 5 35. ఇక్కడ ఇంటూ 2, రైట్ సైడ్కి వెళ్తే బై 2. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్. 2 17s. ఎంత వస్తుంది ఆన్సర్? 1750. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, there is 60% increase in amount in 6 years at simple interest. చూడండి, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 60%. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫార్ములా ఏమి? R into T. సింపుల్ ఇంట్రెస్ట్లో. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫార్ములా R into T. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ప్రిన్సిపల్ ఎంత ఇంక్రీజ్ అయిందంట? 60%. అంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ 60%. ఆర్ వాల్యూ తెలియదు. టైం పీరియడ్ ఎంత? 6 ఇయర్స్. అంటే ఆర్ వాల్యూ ఎంత? 10.
వాట్ విల్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం కనుక్కోవాలి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ప్రిన్సిపల్ ఎంత 12,000 టైం పీరియడ్ 3 years సేమ్ రేట్ అంటే ఆర్ వాల్యూ ఎంత 10 చూడండి ఆర్ వాల్యూ 10 ఆర్ వాల్యూ ఎంత 10 ఎన్ని ఇయర్స్ 3 years 1 year 1 year 1 year ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూడండి మనకు షార్ట్ కట్ తెలుసు ఎప్పుడు 2 years ఉన్నప్పుడు 10 అంటే ఎంత 21 కదా ఆల్రెడీ చేసాం కదా 10% 2 years అంటే ఎంత వస్తుంది 21 10 అంటే ఎంత వస్తుంది 21 ఇక్కడ 10 ఉంది కదా 10 2 years కలిపి 21 అని రాస్తాం థర్డ్ ఇయర్కి 10 ఉంటుంది కదా 10 డబుల్ స్క్వేర్ వాడాలంటే సేమ్ నెంబర్స్ ఉండాలి 10 కానీ ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి 21 10 ఇప్పుడు షార్ట్ కట్ ఏమంటే ఏఎం షార్ట్ కట్ ఏమంటే ఏఎం ఏ అంటే అడిషన్ ఎం అంటే మల్టిప్లికేషన్ 21 10 యాడ్ చేస్తే ఎంత 31 నెక్స్ట్ మల్టిప్లికేషన్ 21 10 మల్టిప్లై చేస్తే 210 మల్టిప్లై చేశాక 2 డెసిమల్స్ పెట్టాలి అంటే ఎంత వస్తుంది 33.1%. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కున్నాం ఎంత 33.1%. అన్ని పర్సంటేజెస్ దేంతో ఫైండ్ అవుట్ చేయాలా ప్రిన్సిపల్ ఎంత 12,000 పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సల్ 2 zeros 12తో మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 3972 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ 11th one డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఇచ్చారు ప్రిన్సిపల్ ఎంత 15,000 టైం పీరియడ్ 2 years చూడండి డి అంటే డిఫరెన్స్ 2 years కి డిఫరెన్స్ కి ఫార్ములా ఏమంటే పి ఇంటూ r%² d is equal to p into r/100 whole square d అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ r/100 ఏమని రాయొచ్చు మనం r% అని రాయొచ్చు డిఫరెన్స్ ఎంతని ఇచ్చారు 96 డిఫరెన్స్ ఎంతని ఇచ్చారు 96 ప్రిన్సిపల్ ఎంత 15,000 స్క్వేర్ 96 నెక్స్ట్ క్యాన్సిల్ చేయండి 3 5s 3 3s 3 2s నెక్స్ట్ r% is equal to 32/5000 ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది అంటే స్క్వేర్ నెంబర్సే రాసుకో ఇక్కడ 32 ఉంది 32ని 2తో మల్టిప్లై చేస్తే దాని స్క్వేర్ వస్తుంది 32 into 2 అంటే 64 32 into 2 అంటే 64 5,000 into 2 అంటే 10,000 దీన్ని ఏమని రాయొచ్చు 8/100 whole square అని రాయొచ్చు దీన్ని ఏమని రాయొచ్చు మనం 64 అంటే 8 స్క్వేర్ 10,000 అంటే 100 స్క్వేర్ అంటే ఆర్ వాల్యూ ఎంత 8 ఆన్సర్ వచ్చి నన్ ఆఫ్ దిస్ అంటే ఆర్ వాల్యూ ఎంత 8 ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ ఏముంది 8 అంటే ఆర్ వాల్యూ ఎంత 8 నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆన్ certain sum for 2 years 2 years కి ఫార్ములా ఏమి d is equal to p into r% whole square డిఫరెన్స్ ఎంత అని ఇచ్చాడు 1 రూపీ అని ఇచ్చాడు
మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ప్రిన్సిపల్. ఆర్ వాల్యూ ఎంత? 4%. 4% అంటే ఏమని రాయొచ్చు? 1/25. 4% అంటే ఏమని రాయొచ్చు? 1/25. R% అంటే 4%. 4% ఏమని రాయొచ్చు? 1/25. P is equal to 25 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే 625. ఇక్కడ డివైడ్ చేస్తాం, రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తాం. అంటే 1 × 625 అంటే ఎంత? 625. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. 13th question. The compound interest on same sum of money for 2 years is 832. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఇచ్చాడు. ఎంతని ఇచ్చాడు? 832. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ సేమ్ పీరియడ్ ఎంతని ఇచ్చాడు? 800. డి అంటే డిఫరెన్స్. డి అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎంత? 832, 800. డిఫరెన్స్ ఎంత? 32 రూపీస్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్, ఫర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్కి ఫార్ములా ఏమంటే P × R/100 హోల్ స్క్వేర్ ఇంటూ 3 + R/100. ఇది 3 ఇయర్స్కి డిఫరెన్స్కి ఫార్ములా. నెక్స్ట్ P × R/100 హోల్ స్క్వేర్ ఎంతని రాయొచ్చు? 32 అని రాయొచ్చు. P × R/100 హోల్ స్క్వేర్ ఏమని రాయొచ్చు మనం? 32 అని రాయొచ్చు. 3 + R/100. చూడండి, ఇక్కడ ఆర్ వాల్యూ తెలిస్తే మనం ఏం చెప్పొచ్చు? డిఫరెన్స్ చెప్పొచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ చెప్దాం, ఆర్ వాల్యూ చెప్దాం. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 800. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 800. 2 ఇయర్స్కి 800 అంటే 1 ఇయర్కి ఎంత? 400. ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక్కుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 832. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చాడు? 832. ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 400. 400 అని ఎలా రాశానంటే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 800 అంటే 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 400. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అన్న ఒకటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న ఒకటే. అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 400. సెకండ్ ఇయర్కి ఎంత వస్తుంది? టోటల్ 832 కదా. ఫస్ట్ ఇయర్కి 400 అంటే సెకండ్ ఇయర్కి 400 + 32 అంటే 432. టోటల్ ఎంత? 832. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం కదా. ఇక్కడ 32 అనేది 400లో ఎంత పర్సెంట్? 8%. చూడండి, 8% ఆఫ్ 400 ఎంత? 32 కదా. అంటే ఆర్ వాల్యూ ఎంత? ఆర్ వాల్యూ ఎంత? 8. ఆర్ వాల్యూ 8. సబ్స్టిట్యూట్ చేయండి. 32 × 3 + 8/100 అంటే 32 × 100 × 3 300. 300 + 8 308/100. 2 × 8 16. లాస్ట్లో ఏమొస్తుంది? 6 వస్తుంది. నెక్స్ట్ ఇది 30 అనుకోండి, అంటే 90 సంథింగ్ వస్తుంది. లాస్ట్లో 6 వచ్చే ఆప్షన్స్ 2 ఉన్నాయి. 30 × 30 అంటే 90 సంథింగ్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 98.56. 2 డెసిమల్స్ ఎందుకు వచ్చాయంటే డినామినేటర్లో ఏముంది? /100 ఉంది. డినామినేటర్లో ఏముంది? /100. నెక్స్ట్ 14th question. The difference between simple interest on a certain sum at the rate of 10% per annum. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు.
సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 20%. ఎలా వస్తుంది? 1 ఇయర్కి 10%, 2 ఇయర్స్కి ఎంత పర్సెంట్? 20%. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమన్నారు? కాంపౌండెడ్ ఎవ్రీ 6 months అన్నారు. కాంపౌండెడ్ ఇయర్లీ అంటేనే ఫార్ములా ఉంది, కానీ ఇక్కడ ఏమన్నాడు? కాంపౌండెడ్ ఎవ్రీ 6 months అన్నారు, అంటే హాఫ్ ఇయర్లీ అన్నారు. డిఫరెన్స్ ఎంతని ఇచ్చారు? 124.05. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంటో కనుక్కుంది. ఆర్ వాల్యూ ఎంత? 10%. టైం పీరియడ్ 2 years. ఇక్కడ ఏమన్నారు? హాఫ్ ఇయర్లీ. చూడండి, ఆర్ వాల్యూ 10, హాఫ్ ఇయర్లీ, టైం పీరియడ్ ఎంత? 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కుందాం. 2 years అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 4 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. 2 years అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 4 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. 1 ఇయర్కి ఎంత పర్సెంట్? 10%. హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 5%. హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 5%. నెక్స్ట్ చూడండి, 5 అంటే ఏమొస్తుంది? 10.25. ఎలా చెప్పాను? డబుల్ స్క్వేర్. 5ని డబుల్ చేస్తే 10, 5ని స్క్వేర్ చేస్తే 25. నెక్స్ట్ ఈ 5 అంటే ఏమొస్తుంది? 10.25. ఈ రెండు సేమ్ కదా, సేమ్ ఉంటే షార్ట్ కట్ ఉంది. 2 నెంబర్స్ ఉంటే షార్ట్ కట్ ఉంటుంది. 2 నెంబర్స్ ఉంటే షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. డి అంటే డబుల్. 10.25ని డబుల్ చేస్తే 20.5. 10.25ని డబుల్ చేస్తే 20.5. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా? స్క్వేర్. 10.25ని ఏం చేయాలి ఇప్పుడు? స్క్వేర్ చేయాలి. 5తో ఎండ్ అయితే స్క్వేర్ ఈజీగా కనుక్కోవచ్చు. 10.25 మళ్ళీ చూద్దాము. 1025 స్క్వేర్ కనుక్కోండి. 5తో ఎండ్ అయితే స్క్వేర్ ఈజీగా చేసుకోవచ్చు. 5 స్క్వేర్ ఎంత? 25. ఇక్కడ ఏముంది నెంబరు? 102. 102 తర్వాత నెంబర్ 103. 5 స్క్వేర్ 25. 5 కాకుండా ఏ నెంబర్ ఉంది? 102. 102 తర్వాత నెంబర్ 103. 102 ఇంటూ 103. ఇది కూడా ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 2. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 3. ఫస్ట్ ఈ రెండే యాడ్ చేయండి. 102 ఒక 3 అంటే 105. 2 ఇంటూ 3 6. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 10506. ఇక్కడ 10.25ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. స్క్వేర్ చేస్తే ఎన్ని డెసిమల్స్ అవుతాయి? 4 డెసిమల్స్ అవుతాయి. ఇక్కడ 2 డెసిమల్స్ ఉంది. స్క్వేర్ చేస్తే ఎన్ని డెసిమల్స్ అవుతాయి? 4 డెసిమల్స్. స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 డెసిమల్స్ పెట్టాలి. మళ్ళీ 2 డెసిమల్స్ పెడితే ఎంత వస్తుంది? 1.050625. యాడ్ చేయండి. 21.550625. ఇదే రాద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 21.550625. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 20%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 21.550625. డిఫరెన్స్ అంటే ఎంత? 1.550625%. అన్ని పర్సంటేజెస్ దేంతో ఫైండ్ అవుట్ చేయాలా? ప్రిన్సిపల్. ఎంతని ఇచ్చాడు? 124. ఇప్పుడు ఏం చేయాలా? క్యాన్సిల్ చేయాలి. ఎగ్జాక్ట్గా మళ్ళీ చేద్దాము. అప్రాక్సిమేట్గా తీసుకుందాం. అప్రాక్సిమేట్గా చూడండి, 1.55. అప్రాక్సిమేట్గా తీసుకొని చేద్దాం.
1.55. 1.55. P is equal to 12405. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ కదా, అంటే రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, ఇంటూ 100. 124.05 ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది, 12405 వస్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 5 3s 5 1s 5 2s 5 4s 5 8s 5 1s. నెక్స్ట్ 31తో క్యాన్సిల్ చేయండి. 31 8s 31 8s ఎంత, 31 8s 248 అంటే 31 80s. ప్రిన్సిపల్ అంటే ఎంత, 8000. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100, లెఫ్ట్ సైడ్ డెసిమల్స్ అంటే రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 80 ఇంటూ 100 8000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు, ఇది అప్రాక్సిమేట్ ఆన్సర్. క్వశ్చన్లో అప్రాక్సిమేట్లీ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఆప్షన్స్లో లేదు, అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే 8000 సంథింగ్ వస్తుంది. 8000 సంథింగ్ ఆప్షన్లో లేదు కదా, కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి, నన్ ఆఫ్ దిస్. అదే క్వశ్చన్లో అప్రాక్సిమేట్లీ అంటే అప్పుడు ఆన్సర్ ఎంత, 8000. 15th క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే డిఫరెన్స్ ఇచ్చారు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి. టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇక్కడ ఏమన్నారు, కాంపౌండెడ్ యాన్యువలీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు, 16. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటో రాదు. ఆర్ వాల్యూ 10%. టైం పీరియడ్ 2 years. 2 years అంటే షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే డబుల్ స్క్వేర్. 10 డబుల్ చేస్తే 20, 10 స్క్వేర్ చేస్తే 100. స్క్వేర్ చేసే ఎన్ని డెసిమల్స్ పెట్టాలా, 2 డెసిమల్స్. 20 + 1 21. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్, 21%. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్, 1 yearకి 10%. 2 years కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్, 20%. 1 yearకి 10%, 2 yearsకి 20%. డిఫరెన్స్ అంటే 1%. 21 20 డిఫరెన్స్ అంటే 1%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. డిఫరెన్స్ ఎంత అని ఇచ్చారు, 16. అంటే ప్రిన్సిపల్ ఎంత, 1600. ఎలా వస్తుందంటే లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ ఉంది, అంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి, 2 zeros వస్తాయి. 16కి 2 zeros అంటే 1600. నెక్స్ట్, ఇఫ్ ద ఇంట్రెస్ట్ వేర్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏం చేస్తారు, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ, ఇంత ముందుగా ఇయర్లీ. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్, 20%. ఎలా వస్తుందంటే 1 yearకి 10%, 2 yearsకి ఎంత పర్సెంట్, 20%. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కుందాం. దేనికి, హాఫ్ ఇయర్లీ. ఆర్ వాల్యూ ఎంత, 10%. టైం పీరియడ్ 2 years. ఇదే క్వశ్చన్ ఎంత ముందుగా చేసాం, గుర్తుపెట్టుకోండి. ఆర్ వాల్యూ 10, టైం పీరియడ్ 2 years, కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ. ఎంత పర్సంటేజ్ చూద్దాం. చూడండి, ఆర్ వాల్యూ 10, టైం పీరియడ్ 2 years, హాఫ్ ఇయర్లీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్ వచ్చింది, 21.550625. ఇక్కడ చేసాం కదా, లాస్ట్ క్వశ్చన్ లోనే చేసాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంత ఎగ్జాక్ట్ గా ఏం రాయాల్సిన పర్లేదు, అప్రాక్సిమేట్ గా రాసుకోండి. 21.55.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 21.55%. లాస్ట్ క్వశ్చన్ లో చేసాం. ఇప్పుడు డిఫరెన్స్ కనుక్కోండి. డిఫరెన్స్ అంటే ఎంత పర్సెంట్? 21.55 లోంచి 20 తీసేస్తే 1.55%. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్ ఎంత? 1600. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 జీరోస్. మల్టిప్లికేషన్ చేయండి. 16 5 80. 16 5 80. 80 plus 8 8. 16 1 16. 16 plus 8 24. అంటే ఆన్సర్ ఎంత? 24.81. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. 16th క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు. టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్? 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ వస్తుందంట? 482 ఎక్కువ వస్తుంది. ఎప్పుడు? హాఫ్ ఇయర్లీ అయితే. దేంతో కంపేర్ చేస్తే? యాన్యువల్లీ కన్నా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ. డిఫరెన్స్ ఎంత? 482. మోర్ లెస్ అంటే ఏమని? డిఫరెన్స్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు పర్సంటేజెస్ కనుక్కుందాం. పర్సంటేజెస్ కనుక్కుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. ఆర్ వాల్యూ 20, టైం పీరియడ్ 2 years అన్నారు. షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కుందాం. 20కి డబుల్ చేస్తే 40. 20ని స్క్వేర్ చేస్తే 400. 40 plus 4 44. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ అంటే ఎంత పర్సెంట్? 44%. ఇప్పుడు ఏం కనుక్కుందాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ. చూడండి, హాఫ్ ఇయర్లీ. ఆర్ వాల్యూ 20, టైం పీరియడ్ 2 years. 2 years అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి? 4 half years వస్తాయి. 2 years అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి? 4 half years వస్తాయి. చూడండి, 1 year కి ఎంత పర్సెంట్? 20%. హాఫ్ ఇయర్ కి ఎంత పర్సెంట్? 10%. 1 year కి 20% అయితే హాఫ్ ఇయర్ కి ఎంత పర్సెంట్? 10%. 10 అంటే ఎంత వస్తుంది? 21. ఎలా వస్తుందంటే డబుల్ స్క్వేర్. లాస్ట్ క్వశ్చన్ లో చేసాం కదా. 10% 2 years అంటే ఎంత వచ్చింది? 21. 10 అంటే ఎంత వస్తుంది? 21. 10 అంటే ఎంత వస్తుంది? 21. ఇలా 2 నెంబర్స్ ఉంటే షార్ట్ కట్ ఉంది. రెండు సేమ్ నెంబర్స్ అయితే షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. 21 కి డబుల్ 42. 21 స్క్వేర్ ఎంత? 441. 21 స్క్వేర్ 441. స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 46.41%. డిఫరెన్స్ చేయాలి కదా. డిఫరెన్స్ ఎంత? 2.41%. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 482. చూడండి, 241 తో క్యాన్సిల్ చేయండి. 241 2s. అంటే ప్రిన్సిపల్ అంటే ఎంత? 20,000. ఎలా వస్తుంది? లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 zeros. ఇక్కడ 2 డెసిమల్స్ కదా. లెఫ్ట్ సైడ్ డెసిమల్స్ అంటే రైట్ సైడ్ ఏమొస్తాయి? జీరోస్ వస్తాయి. 2 డెసిమల్స్ కాబట్టి 2 zeros. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. 17th క్వశ్చన్. అనే సమ్ ఆఫ్ మనీ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 660. సింపుల్ ఇంట్రెస్ట్ 2 years ఎంత? 660. అంటే 1 year కి ఎంత ఉంటుంది? 330. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? సేమ్ గా వస్తుంది. ఫస్ట్ ఇయర్ కి 330, సెకండ్ ఇయర్ కి 330.
నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు ఎన్ని ఇయర్స్కి, 2 years. ఎంతని ఇచ్చారు, 696.30 అని ఇచ్చారు. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బీయింగ్ సేమ్ ఇన్ బోత్ ద కేసెస్ అన్నారు, అంటే ఆర్ వాల్యూ సేమ్. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఉంది, ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 330, అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, 330. ఇంకా సెకండ్ ఇయర్కి ఎంత వస్తుంది, 696లో 330 తీసేయండి. 330 తీసేస్తే ఎంత వస్తుంది, 366.3 రూపీస్ వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 696.3 వస్తుంది. చూడండి, దీని ఏమో రాయొచ్చు 330, 366.3 ఏమో రాయొచ్చు 330 ప్లస్ 36.3 అని రాయొచ్చు. అంటే ఇక్కడ సేమ్ నెంబర్ లాగా రాశాను. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, మనం ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఇలా సేమ్ నెంబర్ రాయండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక నెంబర్ ఉంటుంది కదా, అది ఎంత పర్సంటేజ్ కనుక్కోండి. కనుక్కున్నారంటే అదే ఆర్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ట్రాగా నెంబర్ ఎంత ఉంది, 36.3. అది ఇక్కడ సేమ్ నెంబర్ ఉంది కదా 330, 330లో ఎంత పర్సెంటో కనుక్కోండి. 11తో క్యాన్సిల్ చేయండి, 11 3s 0 క్యాన్సిల్. 1.1 1.1 into 10 అంటే 11, అంటే ఆర్ వాల్యూ ఎంత, 11%. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చున్నారు, ఆన్సర్ వచ్చి 11%. ఆప్షన్స్ రాంగ్ ఇచ్చున్నారు, ఆర్ వాల్యూ ఎంత, 11%. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక నెంబర్ ఉంటుంది, అది ఎంత పర్సెంటో కనుక్కోండి. ఇక్కడ ఎక్స్ట్రాగా నెంబర్ ఎంత ఉంది, 36.3. అది 330లో ఎంత పర్సెంటో కనుక్కోండి, అదే ఆర్ వాల్యూ. ద ఎఫెక్టివ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కరస్పాండింగ్ టు ఏ నామినల్ రేట్ ఆఫ్ 6% పర్ యానం, పేయబుల్ హాఫ్ ఇయర్లీ అన్నారు. చూడండి, 6% పర్ యానం అన్నారు, అంటే 1 yearకి 6%, హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్, 3%. హాఫ్ ఇయర్లీ అన్నారు కదా, హాఫ్ ఇయర్ అంటే 6 months 6 months, టోటల్ టైం ఎంత, 1 year. 1 year హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్, 3%. ఇలా 2% ఉంటే షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమి, డబుల్ స్క్వేర్, 3ని డబుల్ చేస్తే 6, 3ని స్క్వేర్ చేస్తే 9, స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్, 2 decimals. అంటే ఆన్సర్ ఎంత, 6.09. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, 4th ఆప్షన్. 19th question. A person lent out certain sum on simple interest and same sum on compound interest at a certain rate of interest per annum. లెంట్ అంటే ఇవ్వడం. ఒక అతను సమ్ అమౌంట్ ని సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇచ్చాడు, అదే అమౌంట్ ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా ఇచ్చాడు. He noticed that the ratio between డిఫరెన్స్ ఆఫ్, ఇక్కడ ఇచ్చారు డిఫరెన్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్, 3 years. నెక్స్ట్ డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్, 2 years. ఫార్ములా ఉంది, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. ఫార్ములా ఏమి, P into R% whole square into 3 plus R%. 3 years కి ఫార్ములా. 2 years కి ఫార్ములా ఏమి, P into R% whole square. రేషియో ఎంత ఇచ్చారు, 25/8. బేసిక్ ఫార్ములా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, 3 plus R%. 8తో క్యాన్సిల్ చేయండి, 8 3s ఎంత,
24, ఇక్కడ 25 ఉంది, అంటే ఎంత తక్కువ ఉంది? 8 3 24, ఎంత ఎక్స్ట్రా ఉంది? 1. ఇక్కడ 8 ఉంది కదా, 8 అంటే 3 1/8 కదా. 3 1/8 అంటే ఏమని రాయొచ్చు? 3 + 1/8, 3 3 క్యాన్సల్. చూడండి 1/8 అంటే ఎంత పర్సెంట్? 12.5%. 1/8 అంటే ఎంత పర్సెంట్? 12.8%. అంటే ఆర్ వాల్యూ ఎంత? ఆర్ వాల్యూ వచ్చి 12.5%. అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. Mr. Dua invested money in 2 schemes A and B. ఇతను అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు స్కీమ్స్ లో, స్కీమ్ ఏ, స్కీమ్ బి. టోటల్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 27,000. చూడండి, స్కీమ్ ఏలో ఏ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం, స్కీమ్ బిలో బి అనే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 27,000 ఇన్వెస్ట్ చేశాడు. క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నారు? వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. దీని నుంచి బి అంటే ఏమని రాయొచ్చు? 27,000 మైనస్ ఏ అని రాయొచ్చు. అంటే ఫస్ట్ స్కీమ్ లో ఏ ఇన్వెస్ట్ చేశాడు, సెకండ్ స్కీమ్ లో 27,000 మైనస్ ఏ ఇన్వెస్ట్ చేశాడు. ఫస్ట్ స్కీమ్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. సెకండ్ స్కీమ్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%. నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇంట్రెస్ట్ ఇచ్చాడు. టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అంటే స్కీమ్ ఏ ఇంట్రెస్ట్, స్కీమ్ బి ఇంట్రెస్ట్ టోటల్ కలిపితే ఎంత రావాలా? 4818.30 రావాలి. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా ఏమి? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఈ ఫార్ములా P into 1 plus R/100 whole power n. n అంటే టైం పీరియడ్. ఇక్కడ 2 years కదా, అంటే n వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. నెక్స్ట్ ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్కీమ్ ఏ తీసుకోండి, ఇంట్రెస్ట్ రాద్దాం. ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. స్కీమ్ ఏ అమౌంట్ అంటే ఏ 1 ప్లస్ ఆర్ అంటే ఎంత? 8/100 హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే టైం పీరియడ్. టైం పీరియడ్ ఎంత? 2 years మైనస్ ప్రిన్సిపల్ అంటే ఏ. నెక్స్ట్ స్కీమ్ బి. స్కీమ్ బి ప్రిన్సిపల్ అంటే ఎంత? 27,000 మైనస్ ఏ ఇంటూ 1 ప్లస్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 కదా, 9/100 మైనస్ 27,000 మైనస్ ఏ. ఇది టోటల్ ఇంట్రెస్ట్. ఇదంతా యాడ్ చేస్తే ఎంత రావాలా? 4818. చూడండి 1 ప్లస్ 8/100 అంటే ఏమని రాయొచ్చు మనం? 108/100 అని రాయొచ్చు. 1 ప్లస్ 8/100 అంటే ఏమని రాయొచ్చు మనం? 108/100. 1 ప్లస్ 8/100 అంటే ఏమని రాయొచ్చు మనం? 108/100. 1 ప్లస్ 9/100 అంటే ఏమని రాయొచ్చు? 109/100. నెక్స్ట్ ఏ ఇంటూ 108 స్క్వేర్. ఇక్కడ చూడండి 100 స్క్వేర్ ఉందా, కామన్ తీసేయండి. లేకపోతే 108/100 కదా, అంటే ఏమని రాయొచ్చు మనం? 1.08 స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ 27,000. 109/100 అంటే 1.09. 1.09 స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ 1.09 స్క్వేర్ మైనస్ 27,000. మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఏ. నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ ఏ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కామన్ తీసుకోండి. ఏ ఇంటూ 1.08
స్క్వేర్ మైనస్ 1.09 స్క్వేర్, ఈ 2 టర్మ్స్ రాస్తాం, ప్లస్ 27,000 ఇంటూ 1.09 స్క్వేర్ మైనస్ ఇక్కడ 27,000 కామన్ తీసాం కదా, ఏం లేదంటే 1 ఉంటుంది, అంటే 1 స్క్వేర్ అని రాసు. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత రావాలా, 4818.3 వస్తుంది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. a ఇంటూ 1.08 స్క్వేర్ మైనస్ 1.09 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 27,000 ఇంటూ 1.09 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4818.3. 4818.3 ఇదే ఫార్మేట్ లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇదే ఫార్మేట్ లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ప్లస్ చేయండి, ప్లస్ చేస్తే ఏమొస్తుంది 2.17, మైనస్ చేస్తే ఏమొస్తుంది 0.01 ప్లస్ 27,000 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది, ప్లస్ చేస్తే ఏమొస్తుంది 2.09, మైనస్ చేస్తే 0.09, 4818.3. దీన్ని ఏమో రాయొచ్చు, మైనస్ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్స్, ఇక్కడ 2 డెసిమల్స్, అంటే ఎన్ని డెసిమల్స్ 4 డెసిమల్స్, అంటే 0.0217 ఇజ్ ఈక్వల్ టు, ఇది మల్టిప్లికేషన్ చేద్దాం, జస్ట్ నెంబర్ మల్టిప్లికేషన్ చేద్దాం. 27 ఇంటూ 2099, ఫస్ట్ 9 ఇంటూ 209 చేద్దాం, 81, 9 ఇంటూ 2 18, ఇప్పుడు 27తో చేద్దాం, 27తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 7 8 56, 7 8 56, 56 ఒక 5 61, 7 1 7, 7 plus 6 30, 2తో చేద్దాం, 2 into 8 16, 2 into 8 16, 17, 2 1 2, 3 యాడ్ చేస్తే ఎంత 7 8 7 10 చేస్తే ఎంత వస్తుంది 50787 వస్తుంది. మల్టిప్లికేషన్ చేస్తే అంత వస్తుంది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 జీరోస్. ఇప్పుడు ఎన్ని డెసిమల్స్ పెట్టాలా, ఇక్కడ 2 డెసిమల్స్, ఇక్కడ 2 డెసిమల్స్, అంటే మొత్తం ఎన్ని డెసిమల్స్ 4 డెసిమల్స్ పెట్టాలి. ఇజ్ ఈక్వల్ టు 4818.3. ఇక్కడ ఏ ఉంది కదా, ఏ ఇక మైనస్ కదా, ఆ పక్క పంపించేయండి, 0.0217 ఏ, ఇక్కడ ప్లస్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ చేయండి, 5078.7 మైనస్ 4818.3, 7లో 3 పోతే 4 0 6 ఇది వస్తుంది 260.4 వస్తుంది. క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి ఏం కనుక్కోవాలి మనం, ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 260.4 డివైడెడ్ బై 0.0217,
డినామినేటర్లో 4 డెసిమల్స్ ఉంటాయి. పైకి వెళ్తే 4 జీరోస్ అవుతాయి. పైకి వెళ్తే ఎన్ని జీరోస్ అవుతాయి? 4 జీరోస్. 4 జీరోస్ అంటే 10,000. నెక్స్ట్ 4 జీరోస్ వస్తాయి కదా, 4 జీరోస్ రాదు. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది కదా, ఒక డెసిమల్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 217 వన్స్ 217, 217, 26040 ఇంకా వస్తుంది, మళ్ళీ చూసుకుందాం. 217 వన్స్ 217, 10లో 7 పోతే 3, 5లో 1 పోతే 4, 2s అంటే ఎంత? 434. చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 12,000. అంటే ఏ వాల్యూ ఎంత? 12,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చాలా రిడ్యూస్ చేశాను. ఇక్కడ 108 స్క్వేర్ కనుక్కోలేదు, ఇక్కడ కూడా 109 స్క్వేర్ కనుక్కోలేదు. నెక్స్ట్ అది కాకుండా 27,000ని కామన్ తీయడం వల్ల ఇక్కడ 1 వస్తుంది. 1ని 1 స్క్వేర్ అనుకున్నాం కాబట్టి క్యాలిక్యులేషన్ ఇంకా చాలా ఈజీ అయిపోయింది. ఇలా చేస్తే మనం తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. 21. A sum of money invested at compound interest amounted to ₹800 in 3 years. ఇక్కడ అమౌంట్ ఇచ్చారు ఎన్ని ఇయర్స్ కి? 3 years కి. ఎంత ఇచ్చారు? 800. 4 years కి అమౌంట్ ఎంత? 840. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమంటే డిఫరెన్స్ బై స్మాల్. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలంటే సక్సెసివ్ ఇయర్స్ అమౌంట్ ఇస్తే ఈ ఫార్ములా వాడవచ్చు. ఇక్కడ చూడండి 3, 4 అంటే సక్సెసివ్ ఇయర్స్ అంటే కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఇస్తే ఆర్ వాల్యూ కనుక్కునే ఫార్ములా ఏమి? డిఫరెన్స్ బై స్మాల్. చూడండి 800, 840, డిఫరెన్స్ ఎంత? స్మాల్. ఈ రెండిట్లో స్మాల్ వాల్యూ ఎంత? 800. 40/800. 2 zeros 2 zeros క్యాన్సల్. 8 5s అంటే ఆర్ వాల్యూ ఎంత? 5%. 22. A sum of money invested at compound interest amounted to 4624 in 2 years. 2 years కి అమౌంట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 4624. 3 years కి అమౌంట్ ఎంత ఇచ్చారు? 4913. కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే ఫార్ములా తెలుసు కదా, ఆర్ వాల్యూ ఫార్ములా ఏమి? డిఫరెన్స్ బై స్మాల్. చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 4913, 4624. 13లో 4 పోతే 9, 10లో 2 పోతే 8, ఇక్కడ 8లో ఉంది. డిఫరెన్స్ ఎంత? 289. స్మాల్ అంటే ఈ రెండిట్లో స్మాల్ వాల్యూ ఏది? 4624. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 17తో క్యాన్సిల్ చేయండి. 17 17s, 17 2s 34 అంటే 12, 122 కదా. 17 7s ఎంత? 119, 3 మిగులుతుంది కదా. 17 2s. 17తో క్యాన్సిల్ చేయండి. 17 1 is 17, 10 మిగులుతుంది కదా. 102, 17 6, 33%. ఇలా ఈ పర్సంటేజ్ అనేది కన్వీనియంట్ గా లేదు కాబట్టి ఫ్రాక్షనే వాడదాం. కన్వీనియంట్ గా లేదు కాబట్టి ఫ్రాక్షనే వాడుకుందాం. పర్సంటేజ్ అంటే 6.33, ఫ్రాక్షన్ అంటే ఎంత? 1/16. ఫ్రాక్షన్ అంటే ఎంత? 1/16. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? సమ్ ఆఫ్ మనీ అంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం? ప్రిన్సిపల్. A2 అంటే 2 years కి అమౌంట్. ఫార్ములా ఏమి? P into 1 plus R%. 2 years కాబట్టి పవర్ లో 2 వస్తుంది. A2 ఎంత ఇచ్చారు? 4624. P అంటే ప్రిన్సిపల్. 1 plus R%.
R% అంటే ఎంత వస్తుంది 1/60 హోల్ స్క్వేర్. లేదు మీ ఇష్టం, మీ కన్వీనియంట్. 2 years దాకా తీసుకోవచ్చు, 3 years దాకా తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 years ది తీసుకున్నాం ఈజీగా. 3 years 3 years అమౌంట్ ఎంత 4913. నేను 3 years ఎందుకు తీసుకున్నానంటే 4913 అంటే 17 క్యూబ్. 17 క్యూబ్ ఎంత 4913. చూడండి 4913 is equal to P into 17/16 whole cube. 4913 is equal to P into 17 cube by 16 cube. 17 cube అంటే 4913 కదా, 4913 క్యాన్సర్. అంటే P వాల్యూ ఎంత 16 క్యూబ్. 16 క్యూబ్ అంటే 4096. క్వశ్చన్ లో ఏమడిగారు సమ్ ఆఫ్ ది మనీ అంటే ప్రిన్సిపల్ ఎంత 4096. నెక్స్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 13,380 ఆఫ్టర్ 3 years. 3 years కి అమౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 20,070 రూపీస్. నెక్స్ట్ 6 years కి అమౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 3 years కి ఎంత ఇచ్చాడు 13,380. 6 years కి అమౌంట్ ఎంత ఇచ్చాడు 20,070 రూపీస్. A6 కి ఫార్ములా ఏమి P into 1 plus R% whole power 6. 6 అంటే 6 years కదా, పవర్ లో ఎంత వస్తుంది 6 వస్తుంది. 3 అంటే 3 years కాబట్టి పవర్ లో ఎంత వస్తుంది 3 వస్తుంది. P into 1 plus R% whole cube. ప్రిన్సిపల్ క్యాన్సర్ 0 క్యాన్సర్. ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. 6 లో 3 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఎన్ని మిగులుతాయి 3 మిగులుతాయి. 1 plus R% whole cube. ఈ క్యాన్సిలేషన్ చేద్దాం. 2007/1338. 3తో క్యాన్సిల్ చేయండి. 3తో క్యాన్సిల్ చేయండి. 3 6 18, 3 6 18, 3 9s, 3 4s 12, 3 4s 12, 3 6. 223తో క్యాన్సిల్ చేయండి. 223 2s ఎంత 446. 223 2s, 223 3s. క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది 3/2. క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది 3/2. A3 వాల్యూ అంటే P into 1 plus R% whole cube. A3 అంటే ఎంత 1380. P into 1 plus R% whole cube అంటే ఏమని రాయొచ్చు మనం 3/2 అని రాయొచ్చు. 3తో క్యాన్సిల్ చేయండి. 3 4s 12, 3 4s 12, 3 6. అంటే ప్రిన్సిపల్ ఎంత 4460 into 2 అంటే 20. అంటే ఆన్సర్ ఎంత 8920. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 12,000. ప్రిన్సిపల్ ఎంత 12,000. డబుల్ ఆఫ్టర్ 5 years. దాని ప్రాపర్టీ ఏమంటే ప్రతి 5 years కి ఏమవుతుంది డబుల్ అవుతుంది. ఆఫ్టర్ 20 years అన్నాడు. 5 5 5 5 టోటల్ ఎన్ని ఇయర్స్ 20 years. ప్రతి ఇయర్ కి ఏమవుతూ ఉంటుంది డబుల్ అవుతూ ఉంటుంది. ప్రతి 5 years కి ఏమవుతూ ఉంటుంది డబుల్ అవుతూ ఉంటుంది. 2 into 2 ఎంత 4, 4 into 2 8, 8 into 2 16. ఎన్ని టైమ్స్ అవుతుంది 16 టైమ్స్. 2 into 2 4, 4 into 2 8, 8 into 2 60, 32. అంటే ఎంత అవుతుంది 1,92,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్.
ఇలాంటి క్వశ్చన్స్ కి షార్ట్ కట్ ఉంది. ఫస్ట్ ఏమన్నాడు, డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 years. డబుల్ అన్నాడు కదా, టైమ్స్ టైం. ఫస్ట్ డబుల్ అన్నాడు కదా, డబుల్ అంటే ఎన్ని టైమ్స్, 2 times. ఎన్ని ఇయర్స్, 5 years. ఇట్ విల్ అమౌంట్ 8 times. టైమ్స్ అంటే 8 times. ఇప్పుడు టైం అడిగాడు. ఇప్పుడు చూడండి షార్ట్ కట్ ఏమంటే, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ కూడా 2 రాసుకోవాలి. ఇక్కడ ఏముంది, 8 ఏమని రాసుకోవచ్చు, పైన 2 ఉంది కాబట్టి 2 అనే రాసుకోవాలి. 8 ఏమని రాయొచ్చు, 2 cube. నీకేం కావాలా, ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి, నువ్వు ఇలా రాసుకోవాలి. ఫస్ట్ పైన 2 ఉంటే ఇక్కడ 2 రాసుకోవాలి. ఆన్సర్ రావాలంటే ఈ రెండు మల్టిప్లై చేస్తారు. అంటే ఆన్సర్ ఎంత, 3 into 5. 3 into 5 అంటే 15 years. షార్ట్ కట్. ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ వస్తుంది చూడండి. టైమ్స్ రాసుకోండి. నెక్స్ట్ టైం రాసుకోవాలా, టైం. సమ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ 3 times in 4 years. ఫస్ట్ ఏమన్నాడు, 3 times. ఎన్ని ఇయర్స్, 4 years. సమ్ బికమ్ 27 times అన్నాడా. 27 అంటే ఏమని రాసుకోవచ్చు, 3 cube అని రాయొచ్చు. 27 అంటే ఏమని రాసుకోవచ్చు, 3 cube. పైన 3 ఉంటే ఇక్కడ కూడా 3 రాసుకో. నీకేం కావాలా, ఆన్సర్ కావాలి. ఆన్సర్ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేసి 3 into 4 ఎంత, 12. అంటే టైం పీరియడ్ ఎంత, 12 years. నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లీట్ ఇయర్స్. అంటే ఏం కనుక్కోవాలి మనం, టైం పీరియడ్ కనుక్కోవాలి. అది ఎలా ఉండాలా, లీస్ట్ తక్కువగా ఉండాలి. ఇన్ విచ్ సమ్ ఆఫ్ మనీ పుట్ అట్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి స్టార్టింగ్ ఎంత ఉంటుంది, 100%. ఇంట్రెస్ట్ వచ్చి 20% అంటే ఎంత అవుతుంది, 120% అవుతుంది. ప్రిన్సిపల్ వచ్చి 100%, ఇంట్రెస్ట్ 20% అంటే 1 year కి ఎంత అవుతుంది, 120%. 120% అంటే పర్సంటేజ్ అంటే 2 decimals కదా, అంటే 1.20. అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది, 1.2 times అవుతుంది 1 year కి. అంటే స్టార్టింగ్ 1 rupee ఉంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 1.2 rupees అవుతుంది. ఇది దాని ప్రాపర్టీ. ఇక్కడ ఏమన్నారు, విల్ బి మోర్ దెన్ డబుల్ అన్నారు. అంటే అదేమో అవ్వాలి, డబుల్ అవ్వాలి. చూడండి ప్రతి ఇయర్కి ఏమవుతుంది, 1.2 times అవుతుంది. చూడండి 1.2 into 1.2 అంటే 1.44. డబుల్ అంటే మోర్ దెన్ డబుల్ అంటే 2 point something రావాలి. కానీ ఇక్కడ ఏమొస్తుంది, 1.44 వస్తుంది. 2 years కి రాదు. 3 years కి చూడండి, 1.2 into 1.2 into 1.2 అంటే ఎంత వస్తుంది, 1.728. అంటే 3 years కి కూడా డబుల్ కాదు. కానీ ఇక్కడ ఏమన్నాడు, మోర్ దెన్ డబుల్ అన్నాడు. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కి అవుతుంది, 4 years కి అవుతుంది. ఎన్ని ఇయర్స్ కి అవుతుంది, 4 years. చూడండి 2 years కి ఎంత వచ్చింది, 1.44. 3 years కి ఎంత వచ్చింది, 1.732. ఇంకా కావాలంటే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మోర్ దెన్ 2 ఉంటుంది. మోర్ దెన్ 2 అంటే డబుల్ కన్నా ఎక్కువ. 1.2 into 1.2 అంటే 1.44. 1.2 into 1.2 అంటే 1.44. చూడండి 14 స్క్వేర్ ఎంత, చూడండి 144 into 144. ఫస్ట్ 4 4 16. ఎంత మల్టిప్లై చేసుకుంటూ చెక్ చేయాల్సిన వల్ల మీరు మల్టిప్లై చేయండి. కావాలంటే ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 2 ఉంటుంది. గ్రేటర్ దెన్ 2 అంటే మోర్ దెన్ డబుల్. డబుల్ అయ్యేదానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, 4 years. నెక్స్ట్, ఏ మ్యాన్ బారోస్ 2550. అంటే ప్రిన్సిపల్ ఎంత, 2550. మనం అప్పు తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం, 2550.
దాన్ని రిటర్న్ చేయాలా. ఎలా రిటర్న్ చేయాలా? కాంపౌండ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. టైం పీరియడ్ ఎంత? 2 years. ఇక్కడ ఏమన్నారు? 2 equal yearly installments. హౌ మచ్ విల్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ బి? మనము 2550 అప్పుగా తీసుకున్నాము. అది ఎలా రిటర్న్ చేయాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్. 2 years కాబట్టి 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి. ఇక్కడ ఏమడిగారు? ప్రతి ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేస్తారా అని అడిగారు. చూడండి ఎలా చేయాలో. మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ఇయర్కి ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి పే చేయాల్సిన ఇన్స్టాల్మెంట్ ఏమనుకుందాం? ఐ. సెకండ్ ఇయర్కి పే చేయాల్సిన ఇన్స్టాల్మెంట్ ఐ. టైం పీరియడ్ 2 years కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇయర్లోనే పే చేసాం కాబట్టి దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 4%. ఈ 4% కూడా మనం పే చేసిన ఇన్స్టాల్మెంట్లో వస్తుంది. చూడండి, ఎక్స్ అన్న ఒకటే, 100% ఎక్స్ అన్న ఒకటి. ఎందుకంటే పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros క్యాన్సిల్. కాబట్టి ఐ బదులు ఏమని రాసుకోవచ్చు? 100% ఐ. అంటే మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 100 + 100 200. 200 + 4 204. 204% ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. నెక్స్ట్ మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంతో చూద్దాం. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత? 4. టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్? 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కుందాం. ఎలా కనుక్కోవచ్చు? డబుల్ స్క్వేర్. 4ని డబుల్ చేస్తే ఎంత? 8. 4ని స్క్వేర్ చేస్తే 16. స్క్వేర్ చేసే ఎన్ని డెసిమల్స్? 2 decimals. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 8.16. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంట్? 100%. 100 + 8.16 అంటే 108.16%. మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 108.16%. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత? 2550. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేస్తే మనకేమొస్తుంది? ఐ. ఐ అంటే ఏమని? ఇన్స్టాల్మెంట్. పర్సంటేజ్ క్యాన్సిల్. 4తో క్యాన్సిల్ చేయండి. 4 5s 4 1s 4 2s 4 7s 4 4s into 2550. 51 5s. 27.04. 15 ఏమని రాయొచ్చు మనం? 100/2 అని రాయొచ్చు. 2తో క్యాన్సిల్ చేయండి. 2 13s 2 5s 2 2s. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1352. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. 28. ఏ మ్యాన్ బారోస్ 2550. సేమ్ క్వశ్చన్. ఇంతకుముందు చేసింది ఇప్పుడు చేసింది సేమ్ క్వశ్చన్. దీన్ని వేరే విధంగా చేద్దాం. అదే క్వశ్చన్ని వేరే విధంగా చేద్దాం. అతను ఎంత తీసుకున్నాడు? 2550. కాంపౌండ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. టైం పీరియడ్ 2 years. ఈక్వల్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ ఒక విధంగా ఉంటుంది, సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్ ఇంకొక విధంగా ఉంటుంది. చూడండి, ప్రిన్సిపల్ రేషియో. పి అంటే ఏమని? ప్రిన్సిపల్ రేషియో ఎలా ఉంటుందో చూద్దాం. 4% కదా. పర్సంటేజ్ అంటే 100కి చెప్పాలి. 100 + 4 104. అంటే 104/100. అంటే ప్రిన్సిపల్ రేషియో ఏ విధంగా ఉంటుంది? 104:100. ఈ రెండు కలిపితే ఎంత రావాలా?
టోటల్ ప్రిన్సిపల్ ఎంత 2550. నెక్స్ట్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడిగారు. ఫస్ట్ ఇయర్కి పే చేయాల్సిన అమౌంట్ ఏమంట ఇన్స్టాల్మెంట్ అంట. ఫస్ట్ ఇయర్కి పే చేయాల్సిన అమౌంట్ ఏమంట ఇన్స్టాల్మెంట్. అమౌంట్ ఈ ఫార్ములా ఏమి P ఇంటూ 1 ప్లస్ R/100. చూడండి A1 అంటే ఫస్ట్ ఇయర్కి పే చేయాల్సిన అమౌంట్. ఫస్ట్ ఇయర్ పే చేయాల్సిన అమౌంట్ అంటే ఇన్స్టాల్మెంట్ అని. P1 అంటే ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ R/100. ఇక్కడ చూడండి I ఈజ్ ఈక్వల్ టు P1 అంటే ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ అంటే ఎంత వస్తుంది 104 టోటల్ ఎంత 204. 104 ఒక 100 అంటే 204. టోటల్ ప్రిన్సిపల్ ఎంత 2550. R వాల్యూ ఎంత 4/25 అంటే 1 ప్లస్ 1/25 అంటే ఏమని రాయొచ్చు 26/25 అని రాయొచ్చు. క్యాన్సిల్ చేయండి. 4 2s 4 6 4 5s 4 1s 51 50s 25 2s. ఇప్పుడు I వాల్యూ ఎంత 26 స్క్వేర్ ఇంటూ 2 కదా. 26 ఉంది 26 ఉంది ఇక్కడ ఏముంది 2 ఉంది. 26 స్క్వేర్ అంటే ఎంత 576. 26 స్క్వేర్ అంటే 676 ఇంటూ 2 యాడ్ చేయండి. మల్టిప్లై చేయండి. 676 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే ఎంత 1352. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఏ మ్యాన్ బారోస్ 12,500. A man borrows 12,500 at 20% compound interest. అంటే ప్రిన్సిపల్ ఎంత 12,500 కాంపౌండ్ ఇంట్రెస్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ he pays 2,000 as part payment. చూడండి అతను 12,000 తీసుకున్నాడు. 12,500 అప్పుగా తీసుకున్నాడు. ప్రతి ఇయర్ ఎంత పే చేస్తా ఉన్నాడు 2,000 పే చేస్తాడు. అలా 3 years పే చేస్తాడు. 3 years అని ఎందుకన్నానంటే 3 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 3 times పే చేస్తే ఇంకా అతను ఎంత పేమెంట్ పెండింగ్ ఉండాలని అడిగారు. హౌ మచ్ డస్ ఈ స్టిల్ ఓ అంటే డ్యూ. ఇంకా అతను ఎంత పే చేయాలని అడిగారు. చూడండి టోటల్ అతను పే చేయాల్సిన అమౌంట్ ఎంత 3 years కి. అమౌంట్ ఈ ఫార్ములా ఏమి P ఇంటూ 1 ప్లస్ R% హోల్ పవర్ n. చూడండి 1 ప్లస్ R% ఇది కనుక్కుందాం ఫస్ట్. 1 ప్లస్ R% అంటే 20%. R% అంటే ఏమని 20%. 20% అంటే ఏమని రాయొచ్చు 1/5. 1 ప్లస్ 1/5 అంటే 6/5. ప్రతి దానికి ఇది రాయకుండా ఏమని రాసేయచ్చు మనం 6/5 అని రాసేయచ్చు. ఎంత చేయకుండా ప్రతిసారి ఏమని రాసుకోవచ్చు మనం 6/5 అని రాసుకోవచ్చు. 1 ప్లస్ R% అంటే ఏమని రాసుకోవచ్చు మనం 6/5 అని రాయొచ్చు. అతను పే చేయాల్సిన అమౌంట్ ఇది. అతను ఎంత పే చేశాడు 2,000 పే చేశాడు. ఫస్ట్ ఇయర్కి 2,000 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అమౌంట్ ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ R% కదా. ప్రిన్సిపల్ వచ్చి 2,000 అతను పే చేస్తుంది. 1 ప్లస్ R% కదా. 1 ప్లస్ R% అంటే ఏమొస్తుంది 6/5 వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ఏమొస్తుంది 6/5 హోల్ స్క్వేర్ వస్తుంది. ప్రతి ఇయర్ అతను 2,000 పే చేస్తా ఉన్నాడు. ఫస్ట్ ఇయర్ పే చేసిన 2,000కి ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది 2 years ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ పే చేసిన 2,000కి 1 year ఇంట్రెస్టే వస్తుంది. 1 year ఇంట్రెస్ట్ అంటే ఏమొస్తుంది 6/5 వస్తుంది. థర్డ్ ఇయర్ పే చేసిన 2,000కి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి 1తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్
ప్రిన్సిపల్ ఎంత 12,500 ఇంటూ 1 ప్లస్ r% అంటే ఏమో రాయొచ్చు 6/5. n అంటే టైం పీరియడ్ ఎంత 3 years. 2000 into 1 plus 6/5, 6 square అంటే 36/24. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. 12,500 into 6 cube అంటే 216, 5 cube అంటే 125 ones 2000. LCM ఎంత 25 plus 30 plus 36. నెక్స్ట్ పేజ్లో చేద్దాం. 100 into 216 అంటే 21600 మైనస్ 2000 ఇంటూ అడిషన్ చేయండి. 30 ఒక 36 66 ఒక 25 ఎంత వస్తుంది 91. 1 divided by 25. 25 8s 21,600. 80 into 91 0 8 8972. ఎంత పే చేశాడు 7,280 పే చేశాడు. సబ్ట్రాక్ట్ చేసేయండి. 10లో 8 పోతే 2, 5లో 2 పోతే 3, 21లో 7 పోతే 14. ఎంత వస్తుంది 14,320. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. A sum of money is borrowed and paid back in 2 annual installments of rupees 882. Cut shown. Allowing 5% compound interest. Any number 100%. 5% compound interest అంటే 100 plus 5 105. 105/100. 5తో క్యాన్సిల్ చేయండి. 5 2s 5 1s 5 20s. అమౌంట్ కావాలంటే 21/20తో మల్టిప్లై చేయాలి. అదే ప్రిన్సిపల్ కావాలంటే రివర్స్ 20/21తో మల్టిప్లై చేయాలి. ఇది ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ప్రిన్సిపల్కి ఫార్ములా ఏమి అమౌంట్ ఇంటూ చూడండి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ఇంటూ 21/20 ఈ టైప్లో వస్తాయి. అదే ప్రిన్సిపల్ కావాలంటే ఇది రివర్స్ అవుతుంది. 21/20 రివర్స్ అయితే 20/21. సెకండ్ ఇయర్కి A1 into 20/21 హోల్ స్క్వేర్. A1 అంటే ఫస్ట్ ఇయర్కి పే చేయాల్సిన అమౌంట్. ఫస్ట్ ఇయర్ పే చేయాల్సిన అమౌంట్ అంటే ఎంత 882. A2 అంటే సెకండ్ ఇయర్కి పే చేయాల్సిన అమౌంట్. సెకండ్ ఇయర్కి పే చేయాల్సిన అమౌంట్ ఎంత 882. క్యాలిక్యులేషన్ చేయండి. 21 4s 84. 4 మిగులుతుంది కదా 21 2s. 882 into 20 square అంటే 400. 21 into 21. 21తో క్యాన్సిల్ చేస్తే 42 వస్తుంది. 21తో క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది. ఎంత 800. ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ ఎంత 840. 42 into 20 అంటే 840. సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ 800. ఇప్పుడు టోటల్ ప్రిన్సిపల్ అంటే యాడ్ చేయాలి కదా. టోటల్ ప్రిన్సిపల్ అంటే యాడ్ చేయాలి. 840 800 అంటే ఎంత వస్తుంది 1640. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. సాటిస్ఫైడ్.